నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నేను అవిసె గింజల పొడిని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పొడి రోజు తిన్నారంటే ఒక స్పూన్ తినండి, ఎక్కువగా వద్దండి. ఎందుకంటే ఇందులో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి రోజుకో స్పూన్ అన్నంలో కలుపుకొని తిన్నారంటే బాడీకి చాలా మంచిది. మెయిన్‌గా హార్ట్ పేషెంట్స్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళకి మాత్రం చాలా మంచిదండి. హార్ట్ పేషెంట్స్ కోసం చేస్తున్నట్టయితే ఉప్పు వేయకున్నా పర్లేదండి. ఎందుకంటే వీళ్ళకి త్వరగా బ్లడ్ అనేది చిక్కపడుతుంది. అది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. సో, అలా చేసేసుకోండి. ఈ పొడిని ఎలా చేయాలో తొందరగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా కడాయిలోకి ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 250 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకున్నానండి. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక 6 నిమిషం పాటు. మీకు ఫ్రై చేస్తుంటే తెలిసిపోతుందండి. ఈ అవిసె గింజలు బాగా చిటపటమంటాయి. మన నువ్వులు ఎలా చిటపటమంటాయో అలా చిటపటమంటూ ఉంటాయన్నమాట. సో, అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అవిసె గింజల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా కూల్ చేసుకోవాలండి. అవిసె గింజలు కూల్ అయ్యేలోపు మనము సేమ్ కడాయిలో ఒక 2 స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 3 స్పూన్ల మినపప్పు తీసుకోవాలండి. 3 స్పూన్లు. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉందనుకోండి అది యూజ్ చేసుకోండి. అది ఇంకా చాలా మంచిదండి. ఇందులోకి 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వీటిని కూడా కాసేపు కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్నాకనే మనము మిక్సీలోకి వేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవడానికి. మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేను ముందే చెప్పాను హార్ట్ పేషెంట్స్‌కి మాత్రం ఉప్పు వాడకండి, మంచిది కాదు అని. సో, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. అవిసె గింజలను కూడా ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకున్నాక డైరెక్ట్‌గా మనము ఎయిర్ కంటైనర్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే పొడి అనేది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసాం కదా. సో, ఇలా పొడిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చేయితో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఈ పొడిని కాస్త ఆరనివ్వాలండి. కాస్త చల్లపడాలి. చల్లబడ్డాక మీరు కావాలంటే ఎయిర్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ఒక గ్లాస్ కంటైనర్‌లో దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. ఇది నాకు 15-20 డేస్ వరకు వస్తుందండి. సో, ఎప్పుడు కూడా ఫ్లాక్స్ సీడ్స్‌ని అదేనండి అవిసె గింజల్ని ఒక 15 డేస్‌కి కానీ, 20 డేస్‌కి కానీ మనం ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలండి. అప్పుడే దాంట్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి బాగా మనకి పనిచేస్తాయి బాడీలోకి. ఎక్కువగా పొడి కొట్టుకున్నారనుకోండి దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ పోతూ ఉంటాయన్నమాట. ఎంత రోజులు మనం వాటిని స్టోర్ చేసి పెట్టుకుంటే అంత న్యూట్రిషన్స్ కానీ దాంట్లో ఉండే ప్రోటీన్స్ కానీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పటికప్పుడు మనము వీటిని ఫ్రెష్‌గా చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో, ఇలా చేసుకొని హ్యాపీగా తినేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.